అయితే రాజస్థాన్ ప్రభుత్వం ఇమ్మీడియేట్ గా 5 టీచర్స్ ని సస్పెండ్ చేసింది. ప్రభుత్వం చెప్తున్న కారణం ఏంటంటే పైకప్పులోంచి సౌండ్స్ వస్తున్నా పిల్లల్ని అక్కడే ఉంచి ప్రేయర్ చేయించారని చెప్పి. కానీ దీనికి టీచర్స్ కారణమా? టీచర్స్ మాత్రమే కారణమా? అని టీచర్స్ యూనియన్స్ ప్రశ్నిస్తున్నాయి. స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది పిల్లల భద్రతనే ప్రశ్నిస్తే గనక అంటే భావి భారత పౌరులుండే ప్లేసెస్ ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ కంటే బాగా ధనవంతుల పిల్లలు రారు. పేద పిల్లలే వస్తారు. లేదా మధ్య తరగతి పిల్లలే వస్తారు. అలాంటి పిల్లల యొక్క ఆశల్ని, జీవితాన్ని తీసేస్తుందే బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది కాదా? కేవలం స్కూల్ టీచర్స్‌దేనా? ఇది చాలా మంది అక్కడ ప్రశ్నిస్తున్నారనమాట. రాజస్థాన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యి చనిపోయిన పిల్లలకి రూ. 10,00,000 కాంపెన్సేషన్. చనిపోయిన పిల్లవాడికి రూ. 10,00,000 కాంపెన్సేషన్ కుటుంబానికి ఇచ్చినా ఆ పిల్లవాడి భవిష్యత్తు తీసుకురాగలరా? ఇదే పెద్ద క్వెషన్ అనమాట. మనం గమనిస్తే భారతదేశంలో మధ్యాహ్న భోజనం తిని పిల్లలు చనిపోయిన రోజులున్నాయి. సాంబార్‌లో అంటే మిడ్ డే మీల్ వండే సాంబార్‌లో పడి పిల్లలు చనిపోయిన రోజులున్నాయి. స్కూల్ పైకప్పు కూలి నమ్మకంతో స్కూల్‌కెళ్తాం. ఇంటి నుంచి బడికెళ్తాం అనమాట. పైకప్పు కూలి పిల్లలు చనిపోయిన రోజులొచ్చాయి. సో, ఇంకా ఎన్నాళ్ళు మన పసి ప్రాణాల్ని బలి తీసుకుంటున్నాం. ద యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ డిసైడ్స్ ద ఫేట్ ఆఫ్ చైల్డ్ ఇన్ ఇండియా. ఏ కుటుంబంలో ఎలా పుట్టామనేది ఇంకా మన బాలబాలికల యొక్క భవితవ్యాన్ని డిసైడ్ చేస్తుందనమాట. ఇంతటి దారుణం అంటే పిల్లలు ఇంటి నుంచి బడికి సేఫ్‌గా ఎళ్ళాలని కోరుకుంటారు. చిన్న గ్రామాల్లో అంతకంటే ఏం ఆశిస్తారు? అలాంటి బడుల్లో కూడా పిల్లలు పైకప్పు కూలి ఇంత నిర్జీవంగా పడుంటే దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఖచ్చితంగా దీనికి సిస్టమ్ రెస్పాన్సిబుల్ అని చెప్పాలి. ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్ అని చెప్పాలి. దీనికి ఇమ్మీడియేట్‌గా వాళ్ళు చర్యలు కూడా తీసుకోవాలి.